జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా మనఃపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈరోజు కూడా మనం గురు శిష్యులకున్న సంబంధం గురించి ఇంకాస్త చర్చించుకుందాం. యథార్థ సంబంధం అంటే అది ఏ రకంగా ఉండాలి? గురు శిష్యులు, గురువు తన శిష్యుడితో ఎలా నడుచుకోవాలి? గురువు తన శిష్యుడు చేసే తప్పులను పసిగడుతూ ఉంటాడు. ఇందువల్ల గురువు అనే పదవిలో స్థిరపడిపోతాడు. ఆయన స్థానం నుంచి కొంచెం దిగజారుతాడు. శిష్యుడు చేసే తప్పులను పసిగట్టడం గురువుకి అందం అనిపించుకోదు. ఈ గురువు తన శిష్యుడి పట్ల తప్పులను ఎత్తుచూపుతూ ఉంటే ఆ తర్వాత శిష్యుడికి గురువు పట్ల ఉన్న భక్తి శ్రద్ధలు బద్దలవుతాయి. శిష్యులు అన్నాక తప్పులు చేయకుండా ఎలా ఉండగలరు? చేసే వయసు కదా వాళ్ళది. కానీ తప్పులు చేయడమే శిష్యుడి పని కాదు. ఏమైనా తప్పులు పట్టడమే పనిగా గురువు ఉండకూడదు. ఒకవేళ శిష్యుడి తప్పులు గురువు పసిగట్టుకుని సతాయిస్తే ఇక శిష్యుడి పరిస్థితి ఏం కావాలి? ఒక పక్క ఇంట్లో తన తల్లి, తండ్రి, పెద్దన్నయ్య, చిన్న తమ్ముడు అందరూ ఆడిపోసుకుంటారు. తప్పుల తడక అని దెప్పి పొడుస్తూ ఉంటారు. కాని ఆధ్యాత్మికంలోకి వస్తే గురువుగారి దర్శనం చేసుకుని గురువుగారి దగ్గర వృద్ధిలోకి రావాలని శిష్యుడు అయ్యాడు. అక్కడ పాపం అదే పనిగా గురువు అతన్ని వాయించేస్తూ ఉంటే, ముఖ్యంగా ప్రతి పనిలోనూ, అప్పుడు ఆ శిష్యుడి మనసు ఎంతవరకు గాయపడుతుందో మీరే కొంచెం ఆలోచించి చూడండి. అతని మనసులో గురువుగారికంటూ స్థానం ఉంది, గౌరవం ఉంది. అదంతా వృధా అవుతుంది, భక్తి పోతుంది. అందువల్ల యథార్థ సద్గురు అనేవారు తన శిష్యుడి తప్పులు చూడడం లేదు. అతన్ని ఉద్దేశించినంత వరకు ఈ లోకంలో ఉన్న అందరి మనుషుల మీద చెప్పలేనంత దయాదక్షిణ్యాలుంటాయి. ఒక అద్భుతమైన అందమైన మీటింగ్ అనుభవం గురించి ఇప్పుడు నేను చెప్తాను. ఒక 21-22 వయసు కుర్రాడు ఒక అతను కాలేజీలో చదువుకుంటూ ఉన్నాడు. అతనికేమో అప్పుడు హాలిడేస్ ఇచ్చేశారు. అతను ప్రతిరోజు దాదాజీ గారి పక్కనే ఉండేవాడు. అది అతనికి ఆహ్లాదంగా ఉండేది. అతను ఆత్మపరంగా వృద్ధిలోకి రావాలని, బ్రహ్మచర్య జీవన మార్గం నుంచి మోక్షం పొందాలని ఎంతగానో ఆశించేవాడు. అందువల్ల హాలిడేస్ ఉన్నందువల్ల ఆ ప్రాంతానికి ఉదయాన్నే వచ్చేస్తాడు. రాత్రి 11 గంటల దాకా అక్కడి నుంచి కదలకుండా ఉంటాడు. దాదాజీ విశ్రాంతికి వెళ్లేదాకా అతను ఆహారం ముట్టుకునేవాడు కాదు. ఒకసారి ఏమైందంటే, ఆ కుర్రాడు దాదాజీతోటి ఉన్న పళంగా చెప్పాడు, దాదాజీ నాకు ఈరోజు మిమ్మల్ని తుపాకీతో కాల్చి పారేయాలనుంది అని అన్నాడు. ఈరోజు పొద్దుట్నుంచి నా మనసులో ఈ ఆలోచన వెంటాడుతోంది. ఇప్పుడు చీకటి పడిపోయింది, ఆ ఆలోచనను అరికట్టలేకపోతున్నాను అన్నాడు. ఈ ఆలోచన పదే పదే నా మదిలో గింగిరాలు తిరుగుతూ ఉంది. తుపాకీతో తూట్లు పడేలా దాదాజీని కాల్చి పారేయాలనుంది. అందువల్ల ఇప్పుడు మీకు విషయం ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. నా మనసులో మీ గురించి మెదులుతుంది. అప్పుడు దాదాజీ దయనీయంగా అందమైన మాట చెప్పారు. అలాగా, నువ్వు తుపాకీతో కాల్చి పారేసి కసి తీర్చుకునేంతగా నీకు నేనేం హాని చేశానో చెప్పవయ్యా అని అన్నారు. వెంటనే ఆ కుర్రాడు, అది మరేం లేదు, నేను చూస్తూనే ఉన్నాను. మిమ్మల్ని చాలా రోజుల నుంచి ఉదయం నుంచి సాయంత్రం దాకా గమనిస్తూనే ఉన్నాను. మీ కాళ్ళు మీద పడి నమస్కారం చేసుకోవాలని నేను ఎన్నోసార్లు మీ దగ్గరకు వచ్చి ట్రై చేస్తూ వచ్చాను. పరాయి వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్లకు ఛాన్స్ ఇచ్చేసి మీరు నన్ను కూర్చోబెడుతున్నారు. ఇలా కూర్చుని చూసేటప్పుడు ధనవంతులకు, గొప్పవాళ్లకి అవకాశాలిచ్చి నన్ను మాత్రం కూర్చోబెట్టేస్తున్నారని నాకు అనిపించింది అని అన్నాడు. ఎందుకంటే నేను చిన్నపిల్లవాణ్ణి, నా దగ్గర ఏమీ లేదు, అందువల్లే నన్ను కూర్చోబెట్టేస్తున్నారు. ఎందుకిలా తేడాగా చూస్తున్నారు? ఈ పక్షపాతానికి తుపాకీతో చంపేయాలని అనిపించింది. ఈ విధంగా నాకు అనిపిస్తూ ఉండేది. వెంటనే దాదాజీ చాలా ప్రేమగా ఆప్యాయంగా అతనితో అన్నారు,
ఇలా చూడు రాజా, నువ్విక్కడ పొద్దుట్నుంచి రాత్రి దాకా ఉంటున్నావు. నువ్విక్కడే కదా ఉంటున్నావు. నువ్వు రాత్రి వెళ్లే ముందు నమస్కారం చేసుకోవడానికి నీకు నేను ఛాన్సు ఇచ్చాను కదా. లేదు, మీరు నాకు చివరి సమయంలోనే ఛాన్స్ ఇచ్చారు. దాదాజీ వెంటనే ఆఖరిలో అయితే ఏంటయ్యా, ఇచ్చానా లేదా? నువ్వు రోజంతా ఇక్కడే కూర్చుని ఉంటున్నావు. కానీ ఇక్కడికి వచ్చేవాళ్ళు 5 నిమిషాలలో 10 నిమిషాలలో ఉంటారు. వాళ్ళకి ఎన్ని సమస్యలో అవన్నీ నేను ఆలోచించాలి కదా. నా జ్ఞాననేత్రంతో అంతా నేను చూడగలను. చాలా కష్టపడి ఇక్కడ 5 నిమిషాల్లో 10 నిమిషాలు కేటాయిస్తూ ఉన్నారు. నేను ఛాన్స్ ఇవ్వకపోతే పాపం వాళ్ల పనులన్నీ అన్నీ ఆగిపోతాయి. అందువల్లే వాళ్లకు మొదటే ఛాన్స్ ఇస్తున్నాను. నువ్వు నాతో పాటు ఉంటున్నావు కాబట్టి నీకు ఆఖరిలో ఛాన్స్ ఇస్తున్నాను. నా లక్ష్యమే ఇదేనయ్యా. ఇది తప్ప వేరే ఏ భేదాభిప్రాయాలు నాలో లేవు. ఏ స్థాయిలో ప్రజలకు సేవ చేస్తూ ఈ స్థాయిలో వాళ్ళని నేను చూసుకునేది. ఇందుకే ఇదే నా ఆశయం. ఆ తర్వాతే ఆ కుర్రాడు తను చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో గ్రహించగలిగాడు. అతని ప్రేమ అభిమానాలు చూసి తన మీద తనకే అసహ్యం కలిగింది. దాదాజీ అతనితో అన్నారు, నువ్వు ఎంతో గొప్పవాడివి. ఇటువంటి విషయాన్ని నువ్వు నా ముందే బయట పెట్టావు కదా, ఓపెన్గా చెప్పగలిగావు. ఇది నీకు సాధ్యమయ్యింది. నీకు మంచి భవిష్యత్తుంది. నువ్వు గొప్పవాడిగా రాణిస్తావు. లేదంటే ఇంత తొందరగా ఎవరు బయట పెడతారు? అది మనసులోనే దాచుకుని అలాగే ఉండిపోతారు. ఆ రకంగా చూస్తే నువ్వు ఉన్నదంతా బట్టబయలు చేశావు. నువ్వు నిజంగా గొప్పవాడివి. ఆ కుర్రాడు మొదలకుండా ఆయన మాటలు అలాగే వింటూ ఉండిపోయాడు. అందువల్లే అతను బాగా సిగ్గుతో మెలికలు తిరిగిపోయాడు. ఆ సమయంలో మేమందరం అక్కడ కూర్చునున్నాం. ఇంకా చాలామంది అక్కడ ఉన్నారు. ఇదంతా మేం వింటూ కూర్చున్నాం. దాదాజీ, ఈ కుర్రాడు చాలా గ్రేట్. కానీ మీరు గ్రేటెస్ట్ అంటే గ్రేటెస్టే, అందరికంటే గొప్పవారు. వీడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని తుపాకీతో కాల్చేస్తాను అన్నాడు. కానీ మీరు మీ ఔన్నత్యంలో అతనికి ప్రేమాభిమానాలు పంచిపెట్టి అభినందించారు. అతన్ని గొప్పగా కొనియాడారు. అతనికి మీరు చేసే పని గురించి వివరించి పోసగుచ్చినట్టు చెప్పారు. ఈ సమయంలో మీరే గ్రేట్. ఇలా అలా కాదు, గొప్పల్లోకెల్లా గొప్ప, మహానుభావుల్లోకెల్లా మహానుభావులు. ఈ విషయం నన్ను బాగా ఆకర్షించింది. జ్ఞాని అనేవారు ఎలా ఉండాలి, వారి ముందు ఎందరున్నా సరే, ఎందరు భక్తులు ఆసీనులై ఉన్నా సరే, భక్తుల గుండెల్లో సద్గురువుగా ఎంతవరకు స్థానం సంపాదించారన్నదే గొప్ప విషయం. జ్ఞానులు, పరోపకారులు వారు అందర్నీ సమానంగా చూస్తారు. ఇతరుల తప్పులను వేలెత్తి చూపరు. అతను తుపాకీతో పేల్చేస్తానని బెదిరిస్తే దాదాజీ ఇంత కూడా అపార్థం చేసుకోలేదు. ఆ తర్వాత ఆ కుర్రాడు ఏ విధమైన దురభిప్రాయం కలగలేదు. పూర్తిగా గుణవంతుడయ్యాడు. ఇకపై తప్పుల జోలికి వెళ్ళనన్నాడు. ఆహా, నాలాంటి వాడికి కూడా ఆయన గుండెలో స్థానం ఉంది. నేను చేసిన పనికి ఆయన నన్ను మెచ్చుకుని దేవుడయ్యారు. ఇలాంటి మహానుభావులు ఔన్నత్యంలో సముద్రాన్ని మించే పోతారు. అది మాత్రం కాదు, ఎవరు తప్పు చేసినా పట్టించుకోరు. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని పవిత్రంగానే చూస్తారు. భగవాన్ మహావీరుడు ఇదే సెలవిచ్చారు. లోకం ఎంతో పవిత్రమైందన్నారు. ఆయన దివ్య దృష్టిలో ఎవరైనా తప్పు చేయని ఉత్తములే. ఆయన కూడా తప్పులను క్షమించేవారు. ఈ లోకంలో తప్పు చేయని వాళ్లంటూ లేరని ఆయన అభిప్రాయం. అతిగా తప్పు చేసేవాళ్లైనా సరే, అతనికి సమస్యలు కలిగించేవారైనా సరే, వారి పట్ల ప్రేమాభిమానాలతో మెలిగేవారు. అలాగే వారు కూడా తప్పు చేసేవారని తప్పుగా భావించేవారు కాదు. ఇదే మోక్షం సాధించేవారి లక్షణమని చెప్పొచ్చు. కరుణరసం అనేది చాలా ఒక ఉన్నతమైన విషయం. కరుణ అనేది ఎవరి మనసులో కొలువు ఉంటుందో వారు తప్పకుండా వృద్ధిలోకి వస్తారు, మహాజ్ఞానులుగాను వెలుగుతారు. సద్గురువులు, జ్ఞానులు కరుణామూర్తుల విశ్వరూపాలు. వారిలో అన్ని గుణాల్లోకెల్లా శాంత గుణం మెండుగా ఉంటుంది. మనం అంటాం కదా, దానం చేయడం పుణ్యకార్యమని, దాన ధర్మాలు గొప్ప గుణాలని. కానీ ఆధ్యాత్మికంలో దయాదాక్షిణ్యాలు కలిగి ఉండడం ఎంతో అవసరం. మంచితనం, మానవత్వమే మహత్తరమైనవి. కరుణించే గుణం కలిగుంటేనే వారు పవిత్రమైన వాళ్లతో సమానం. దయాగుణం నుంచే అన్నీ ప్రారంభమవుతాయి. ఆత్మజ్ఞానం అనేది స్థిరమైన సంపద. మిగతా గుణాలు కూడా విలువైనవే.
దయాదాక్షిణ్యాలు దర్పాన్ని తొలగిస్తాయి ఈ గుణాలు. దయని, నిర్దయని, సుఖం, దుఃఖం, మంచి, చెడు అనే సుగుణాలు మేలుకొలుపుతాయి. జ్ఞానుల్లో, సద్గురువుల్లో రెండు నాలుకల ధోరణి కనిపించదు. వారు వీటికి అతీతులుగా కనిపిస్తారు. ఎక్కడ రెండు నాలుకల ధోరణి లేదో, ఎక్కడ దయాదాక్షిణ్యాలు లేవో, ఎక్కడ సుగుణాలు లేవో అక్కడ భక్తి వికసించదు. కరుణే వీటిని జయిస్తుంది. కరుణను ఏవీ నిర్బంధించలేవు. ఒకసారి ఈ కరుణ అనే స్టేజ్లోకి రాగలిగితే ఈ ప్రపంచాన్నే శాశ్వతంగా తీర్చిదిద్దొచ్చు. అందువల్లే వీరిని కరుణాసాగరులు అంటారు. ఎంతగా నష్టాన్ని కలిగించాలని ఇతరులు ప్రయత్నించినా వారిని కూడా కరుణతో క్షమించేస్తారు. ఇదే ఉన్నత గుణాల్లో ప్రశస్తమైనది. మీరడగొచ్చు, దయ ఏంటి, నిర్దయ ఏంటి అని. దయ దేవుడి కృపతో సమానం. ధర్మ మార్గంలో అది పయనించాలి, అధర్మాన్ని కూలదోయాలి. ఆధ్యాత్మికంలో ఆత్మను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వ్యవహారాలు ఎన్ని ఎదురైనా మనసులో ఉన్న దయ, కరుణ రసాలు రెండు నాలుకల ధోరణితో అవి కనుమరుగైపోతాయి. సపోజ్ ఒక ఉదాహరణ తీసుకుంటే, ఒక పిల్లి ఎలుకను బలి తీసుకుందనుకోండి. మీరు మహా గొప్ప మనసు గలవారైతే దాన్ని చూసి మీరు నిజంగా సహించలేరు. వెంటనే దాన్ని చూసి ఒక కర్రతో ఆ పిల్లిని మీరు బాధేస్తారు, విసిరి పారేసి చేతులు కడిగేస్తారు. ఎందుకంటే ఎలుకను రక్షించడానికి. అప్పుడు పాపం పిల్లి కాలు విరిగి విలవిల్లాడుతుంది, బయట అడుగు పెట్టలేదు, దాని పిల్లలకు అది ఆహారం తెచ్చిపెట్టలేదు. ఈ పిల్లి పట్ల ఒక సానుభూతి కలుగుతుంది. ఎలుక కోసం పోయి పిల్లి మీద దయ తలుస్తారు. చాలా కరెక్ట్. కానీ ఇంకో స్టేజిలో పిల్లి కోసం నిర్దయ నుంచి దయలోకి మారిపోతారు. రెండు విభిన్న గుణాలు ఒకే విధంగా మారిపోయాయి కదా. అంటే ఆ పిల్లి పట్ల సానుభూతి ఉంది, ఎలుక పట్ల సానుభూతి కూడా ఉంది. అలా చూసేవారే నిజమైన జ్ఞానులు, మహాపురుషులు, సద్గురువులు. ఇది సూక్ష్మ విషయం. మామూలు సాధువుల్లో ధర్మాన్ని విస్మరించే వాళ్లల్లో ఇది సాధ్యం కాదు. ఇది వచ్చి జ్ఞానం ఉన్నత స్థానాన్ని ఆక్రమిస్తుంది. వారి దివ్య దృష్టిలో సర్వం సమానం. పిల్లిలోనూ ఆత్మస్వరూపం చూస్తారు, ఎలుకలోనూ ఆత్మస్వరూపం చూస్తారు. దేని మీద ఆశ లేదు, ముఖ్యంగా ద్వేషమనేది లేదు. మనిషి పట్ల దయ కలిగుండాలి, ద్వేషాన్ని రూపుమాపాలి. ఎవరి కర్మకు వారు అనుభవించాలి. ఒకవేళ చేతనైతే పిల్లి ఎలుకల మీద సానుభూతి చూపిస్తూ దయాసాగరులుగా జీవించటానికి ప్రయత్నించండి. ప్రయత్నించేటప్పుడు కోపానికి గురి కాకూడదు. మూగజీవులను కొట్టడం, వాటి కాళ్లను విరిచేయడం లాంటి హింసలకు పాలుపడకూడదు. జ్ఞానులను చూసి తెలుసుకోవాలి, దయతో మెలగాలి, కరుణతో దగ్గరికి తీసుకోవాలి. ఇందువల్లే జ్ఞానులు మహాపురుషులని, కరుణాసాగర్లని కొలిచేది. కరుణా కటాక్షాలు మెండుగా ఉండాలి. ఎప్పుడూ వారు కరుణకు కట్టుబడి ఉంటారు. ఒకరు వారి ముందు ఎంతగా నష్టపరిచి ప్రాణహాని తలపెట్టినా సరే ఎప్పుడూ మహాపురుషుల్లో ప్రేమాభిమానాలు దూరం కావు, ద్వేషానికి గురికారు. ఒకసారి ఒక ప్రసంగం జరుగుతోంది. దాదాజీ గారితో నేను పక్కన ఉన్నాను. అది నా కళ్ల ముందు జరిగింది. ఒక గ్రామం, చాలా చిన్న కుగ్రామం. అక్కడికి మేము వెళ్ళాం. అక్కడ మా దూరపు చుట్టాలున్నారు. వాళ్ల ఇంటికే మేము వెళ్ళాం. మా గ్రామానికి వచ్చారని వాళ్ళంతా సంతోషించారు. అక్కడున్న బంధువులందరూ మమ్మల్ని ఎంతో అభిమానంగా స్వీకరించారు. చాలా మర్యాదగా చూశారు. చాలా పెద్ద మనిషి, ఆ ఊరికి జమీందారు ఒకరు మాకు ఆహ్వానం పలికారు. మేము వారింటికి వెళ్ళాం. అక్కడ ఏమైందంటే, వారి గ్రామంలో ఒక పూజారి ఉండేవారు, గుళ్ళో ఉండేవారు. వారు గ్రామవాసులకు సేవ చేస్తూ ఉండేవారు. ఏ విషయమైనా సరే, ఏ ప్రసంగమైనా సరే వారినే పిలిచేవారు. వారిని అడిగి ఎన్నో విషయాలు తెలుసుకునేవారు. ఆ తర్వాత ఆయనకి దక్షిణం ముట్ట చెప్పి పంపుతారు. ఎవరికైనా జబ్బు చేసిందంటే వారినే పిలుస్తారు. ఇంకేం జరిగినా దానికి చేయాల్సిన ఏ
కార్యమైనా సరే, సమస్యనైనా సరే ఆయన పారద్రోలి గట్టెక్కిస్తారు. గుడికెళ్ళి దేవీ పూజలు చేస్తారు. జంటలకు పెళ్ళిళ్ళు జరిపిస్తారు. సత్యనారాయణ పూజలు చేయిస్తారు. ఎటువంటి పుణ్యకార్యమైన వారే జరిపించాలి. గ్రామవాసులందరూ ఆయనకి ప్రాముఖ్యతని ఇచ్చేవారు. ఎప్పుడు దాదాజీ ఆ గ్రామంలో అడుగుపెట్టి జమీందారి ఇంటికి వెళ్లారో వెంటనే ఆయన మనసులో ఈర్ష్య, అసూయలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ కొత్తగా వేరే ఎవరైనా అడుగు పెడితే మనకు చేసే మర్యాదలన్నీ దూరమవుతాయని అనుకున్నారు. ఆయనంటే అందరికీ ఇష్టం. ఆయనకు బోల్డన్ని సమస్యలున్నాయి. ఆయన వస్తే అందరూ తనని పట్టించుకోరు. మర్యాదలు కోల్పోవలసి వస్తుంది. దొరికే రకరకాల ఆహార పదార్థాలు దూరము అయిపోతాయి అని స్వార్థపూరితంగా ఆలోచించారు. ఆ కారణంగా కోపతాపాలు పెరిగాయి. అక్కడి నుంచి వచ్చారు. దాదాజీ వచ్చి ప్రసంగం ఇచ్చారు. పూజారి వచ్చారు. ఆయన మొహంలో రంగులు మారి ఎర్రబారిపోయింది. కోపంతో కేకలు వేశారు. మా గ్రామానికి ఎందుకు వచ్చారు? ఎవరు రమ్మన్నారు? వేరే గ్రామానికి వెళ్ళొచ్చుగా, మీరు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోండి అని కేకలు వేశారు. ఆయన అదే పనిగా అరవడం మొదలెట్టాడు. అందరూ ఉన్నపాటుగా నిర్ఘాంతపోయారు. అందరి మనసులోనూ ఆయన తప్పు చేస్తున్నారని, కావాలనే ఇలా చేస్తున్నారని అర్థమైపోయింది. ఆయన కోపం తారాస్థాయికి చేరుకుంది. ఎవరైనా ఆ కోపాన్ని శాంతపరచాలని చూస్తే వారిని కూడా లెక్క చేయలేదు. ఆయన గొంతు చించుకుని మరీ అరిచారు కోపంలో. దాదాజీ గమనించారు. జ్ఞానదృష్టితో అర్థం చేసుకున్నారు. ఏం మాట్లాడలేదు. ఆయన ప్రశాంతంగా కూర్చున్నారు. ఆయనతో దాదాజీ ఇలా అన్నారు, మేము ఇక్కడ ఉండడానికి రాలేదు. ప్రసంగం పూర్తయిపోగానే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము అన్నారు. మీరు బీపీ పెంచుకోవద్దు, మేమిక్కడే తిష్టవేయట్లేదు. ఇంత చెప్పినా పూజారి అసలు శాంతించలేదు. పెద్ద ఎత్తున కోపం వచ్చింది. ఎంతో కష్టం మీద అక్కడ ఉన్నవారంతా ఆయన్ని శాంతపరిచారు. అయినా అతని కోపం చల్లారలేదు. బయటికి తీసుకెళ్లి ఆయనకి ఇది సంగతని వివరించే ప్రయత్నం చేశారు. ప్రోగ్రామ్స్ అన్నీ పూర్తయ్యాక దాదాజీ అన్నారు, ఈ పూజారి చాలా మొండిగా ప్రవర్తించారు. ఒక మహాజ్ఞానిని పట్టుకుని ఇంతలా అవమానాలు చేశారు. దానికి ఆయన అనుభవించాల్సి వస్తుంది. ఇలా చూడండి, నేను చెప్పేది వినండి. మీకు పెద్ద నష్టం ఎదురయ్యేలా ఉంది. నా ఆశ ఏంటంటే ఊరి జనం అంతా మిమ్మల్ని ఆడిపోసుకోకూడదనే. రేపు ఆయన్ని నా దగ్గరికి తీసుకురండి. ఆయన్ని తీసుకొస్తే ఆయనతో నేను ప్రేమగా మాట్లాడి అర్థమయ్యేలా తీర్చిదిద్దుతాను. అలాగే ఆయన చేత పరిహారాలు చేయించి ఆయన్ని పాపాల కోపం నుంచి దూరం చేస్తాను. ఆయన్ని నా దగ్గరికి తీసుకురండి. కాని అది ఎంత మేరకు విపరీతమైన ఆవేదన కలిగించినా ఆ పాపకోపం నుంచి ఆయన బయటికి తీసుకురావడం గ్యారంటీ అన్న. ఆయనతో ఏదో ఒకటి చెప్పి ఆయన్ని నా రూమ్కి తీసుకురండి. ఆయనతో కొంచెం నేను మాట్లాడాలి అన్నారు. ఎంత సహృదయులు, ఎంత కరుణమయులు. జ్ఞానేశ్వరులైన ఆయన ఇతని కోసం దిగులు పడిపోయి మొదట మందలించారు. ఎందుకిలా చేశారు, ఎందుకిలా మాట్లాడారు అన్నారు. దీని గురించి ఆయనకు దిగిలే లేదు. ఆయన్ని తీర్చిదిద్దాలి అన్నారు. ఆయన ఇంత హాని చేసినా సరే ఆయనకు హాని చేయలేదు. ఆయన్ని మార్చాలనుకున్నారు. దాదాజీ పాపం ఎన్నో విధాలుగా మంచిని బోధించారు. కాని ఆ పూజారి మర్నాడు ఆ ఛాయల్లోకి రాలేదు. ఆ తర్వాత మేము దాదాజీ అందరం అక్కడి నుంచి బయలుదేరాం. ఆ తర్వాతే మాకు తెలిసొచ్చింది ఆయనకు సడన్గా ఏదో వ్యాధి సోకిందని, హార్ట్ అటాక్ అని. 1 నెల కాలంలో ఆయన కన్ను మూశారు. అతను భారీ శరీరంతో మేడుపండులా కనిపించేవారు. చాలా గట్టిగా వాదించేవారు. సడన్గా ఇలా జరిగిపోయింది. ఇలా జరగాలనుంది, జరిగిపోయింది. మనం ఎంతగా ప్రయత్నించినా ఆయన్ని మనం కాపాడుకోలేకపోయాం. ఆయన్ని తప్పుల నుంచి బయటికి తీసుకురాలేకపోయాం. జ్ఞానుల దగ్గర కరుణ కటాక్షాలకు కొరత ఉండదు. ఎవరి నాశనాన్ని వారు కోరుకోరు. అదే జ్ఞానుల ధర్మం. ఆయన పాపం శాయశక్తిలా ప్రయత్నించారు. ఆయన నాశనం కాకూడదు, వృద్ధిలోకి రావాలి అన్నారు. ఇదే దాదాజీ జీవనం, సిద్ధాంతం. సద్గురువులు, జ్ఞానులు అందరూ ఇలాగే నడుచుకుంటూ ఉంటారు. జ్ఞానులు ఎక్కడ పడితే అక్కడ కనిపించరు. చాలా అరుదుగా కనిపిస్తారు. ఎవరైనా అవమానపాలు చేస్తే వీరేం చేస్తారు? కాని లోపల మాత్రం వాళ్ళు ఎప్పట్లాగే ఉంటూ ఉంటారు. చాలా చిన్నతనం నుంచి దాదాజీకి ఇటువంటి మనస్తత్వం ఉండేది.
ఎవరైనా ఆయన దగ్గర నుంచి మీరు గాడిదలా ఉన్నారనంటే ఆయన వెంటనే నవ్వుతూ మాట్లాడేవారు. నువ్వేంటి పిచ్చి వెధవలా మాట్లాడుతున్నావు, గాడిద అనేది చాలా మంచి జంతువు, అది ఎంతో పెద్ద జంతువు, కానీ నేను చాలా చిన్నవాణ్ణి, దానికంటే చాలా చిన్నవాణ్ణి, నన్ను గాడిద అంటావేంటి? ఇటువంటి సమాధానంతో ఇతరులను నోరు మూయిస్తారు. ఇతరులకు గాడిద అనడంలో సంతోషం ఉన్నా ఆయన బదులుతో నోరు మూసేస్తారు. మీరు కూడా ఇలాగే ఉండడానికి ప్రయత్నించండి. ఎవరో ఏదో వాగారు, వాళ్లకసలు బుర్రే లేదు, బుర్ర లేకుండా ఎలా ఉంటున్నారు? ఇలాగే మనం దాన్ని నవ్వుతూ స్వీకరించాలి. ఏమిటయ్యా నువ్వు, నీకు ఈరోజే బుర్ర లేదన్న విషయం తెలిసింది, నాకు నా చిన్నతనం నుంచే తెలుసు, నాకు కొంచెం బుద్ధి బాగా తక్కువ పెట్టాడు ఆ దేవుడు అని చెప్పి వారిని నోరుమోయిస్తారు. మనల్ని ఆడిపోసుకునే వాళ్ళని ఏమనగలం? సిగ్గుపడ్డం తప్ప ఇంకే సాయము మనం చేయలేం. వాళ్లకి నా మహర్షి అని తెలిసొస్తుంది. అతన్ని పోయి నేను ఎలా అంటాను? నేను ఎంతగా దిగజారిపోయాను. ఇతని జీవితంలో ఏదైనా దిగదుడిపే. ఇది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన విషయం. అప్పుడే మానాభిమానాలు మనం కాపాడుకోగలం. మీ మనసులోకి రాగద్వేషాలు చొరబడొచ్చు, వాటిని అర్థం చేసుకుని దానికి తగ్గట్టు జీవితాన్ని మలుచుకోవాలి. నడమంత్రపు సిరిలా మన మనసులోకి కోపం, మర్యాద, మోహం, లోభం, ద్వేషం అన్నీ వచ్చిపోతూ ఉంటాయి. మనసులోకి వాటిని రానివ్వకుండా చూసుకోవాలి. అంటే ఆర్తధ్యానం, రౌద్రధ్యానం ఇలాంటివి ఉండకూడదు. ప్రశాంతంగా జీవనం సాగించాలి. ఎవర్నీ మనం తప్పుగా అనుకోకూడదు. తప్పు చేయని వాళ్లను, తిట్లకు గురయ్యే వాళ్లను, అవమానపాలయ్యే వాళ్లను, ఇలా అందర్నీ మనం తక్కువ చేసి హీనంగా మాట్లాడకూడదు. వాళ్లు కూడా తప్పు చేసేవాళ్లే. అయినా సరే మనసులో కుట్ర, కుతంత్రాలు ఉండకూడదు. ఎప్పటికీ మనోభావాలు చెడిపోకూడదు. ఎన్నటికీ మన గుణగణాలు మారకూడదు. మంచితనాన్ని మనం సర్వదా అలవర్చుకోవాలి. లేదంటే కర్మకు గురవుతుంది ఆత్మ. ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు సర్వజ్ఞులు అవుతారు. ఏ పీడనైనా ఆ సుగుణాలు దూరం చేసి కాపాడతాయి. ఇది ఎప్పుడూ జ్ఞానులు మెలకుగానే గ్రహిస్తూ ఉంటారు. ఒక్క సెకండు కూడా వారిని కర్మకు గురి చేసుకోరు. ఈ అవేర్నెస్ అందరిలోనూ రావాలి. నేను కూడా ఇప్పుడు అదే అవేర్నెస్లో ఉన్నాను. అదే అవేర్నెస్తో మీరు మసులుకోవాలని దాదాజీ బోధించినట్టు మేము మీకు బోధిస్తున్నాం. మీరు ఎంతవరకు దీన్ని సద్వినియోగపరుచుకుంటారో అది మీ ఔన్నత్యం మీద ఆధారపడుతుంది. అప్పుడే మనసుని చాలా కట్టుదిట్టంగా ఉంచుకోగలరు. ఖచ్చితంగా ఫలితమూ దక్కుతుంది. వేరేలా సమస్య ఎదురైతే కర్మకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. నిగ్రహంతో ఉంటే కర్మ నుంచి దూరంగా ఉండొచ్చు. ఎప్పుడైతే మీరు ఏ బాధలకు గురి కాకుండా నిగ్రహంగా, నిష్టగా మనసుని లగ్నపరుస్తారో అప్పుడే విధి కర్మల నుంచి దాటి ముక్తి మార్గం చేరుకోగలరు. అకారణ కర్మల నుంచి మానవుడు మహనీయుడు కావచ్చు. నమ్మకమే మహాబలం. జై సచ్చిదానంద.